ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే పూరి చేస్తున్నా ఫ్రెండ్స్. పూరి పిండి కలుపుకున్నాం. మార్నింగ్ టిఫిన్లోకి అయితే ఈరోజు పూరి. సాల్ట్ వేసుకున్నాం, కొంచెం ఆయిల్, మొత్తం కలిపేసి ఒకసారి మిక్సీ చేసుకున్నాక నేనైతే చపాతీ పిండితోనే చేస్తానండి, మైదాతో చేయ. పూరి పిండి కూడా వాడ, చపాతీ పిండి గోధుమ పిండితోనే చేస్తాను. మొత్తం పిండి అంతా మంచిగా కలుపుకుందాం. తడిపేసిన ఫ్రెండ్స్, ఇలా మంచిగా తడుపుకోవాలి. పిండి ముద్దలాగా చేసి పెట్టుకొని మూత పెట్టేసి పూరి కర్రీ ఎలా చేద్దామో చూద్దాం ఫ్రెండ్స్. కర్రీ వేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసుకుందాం. పూరి కర్రీ కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేయడానికి ఫ్రెండ్స్ శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసేసుకుందాం. తాలింపు కొంచెం వేగని, వేగిపోయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుందాం. కొంచెం సాల్ట్ వేసేద్దాం. కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్, పసుపు, ఒక ఆలుగడ్డ, ఒక క్యారెట్ చిన్న ముక్కలు చేసి వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. బాగుంటుంది క్యారెట్ ఆలు వేస్తే. సరే కలిపేసి మధ్యనే ఆలుగడ్డ, క్యారెట్ కొంచెం మగ్గిపోయినాయి. ఇప్పుడు వాటర్ వేసుకుందాం. కొన్ని వాటర్ పోసి 2 స్పూన్ల శనగపిండి ఫ్రెండ్స్ దీంట్లో వేయడానికి. దీంట్లో వాటర్ పోసి కలిపి పెట్టుకుందాం. ఉండలు లేకుండా కలుపుకుందాం. జ్యూసా ఉడికిపోయినా ఫ్రెండ్స్. ఆలుగడ్డ ఉడికిందో లేదో చూద్దాం. ఉడికింది. ఇప్పుడు శనగపిండి కలిపి పెట్టేసుకున్నా, ఇది వేసేసుకున్నా. ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు టేస్ట్ కోసం ఇప్పుడు సాల్ట్ చూసుకుందాము. సాల్ట్ సరిపోతుందో లేదో. కొంచెం తక్కువ ఉంది ఫ్రెండ్స్. సాల్ట్ ఈ టైంలో చూసుకొని వేసుకోండి మీరు. కొంచెం కొత్తిమీర వేసుకోండి. ఒకసారి మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనిస్తే కర్రీ రెడీ అయిపోతుంది. చూపించాలా ఫ్రెండ్స్? కర్రీ అయిపోయిందేమో చూద్దాం. 2 మినిట్స్ అయింది. మన పూరి కర్రీ అయితే రెడీ. చూడండి, ఎంత చూస్తుంటేనే నోరవుతుంది ఫ్రెండ్స్. ఎంత బాగుంది చూడండి. ఇప్పుడు పూరి వేసుకుందాం. కడాయి పెట్టుకుందాం, ఆయిల్ పోసుకుందాం.
ఆయిల్ వేడాయిలోపు పూరి చేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, పిండి అయితే మంచిగా నానింది. ఇగో ఇట్లా సూపర్ సాఫ్ట్గా ఉండాలి, మంచిగా మెత్తగా. ఇప్పుడు ఉండాలి చేసుకుందాం. ఇంత సైజ్ కొంచెం ఆయిల్ పెట్టుకుందాం. చాలు ఫ్రెండ్స్, మరి పెద్దగా ఉన్న బాగోదు. నూనె వేడైంది ఫ్రెండ్స్, వేసుకుందాం పూరి. ఇలా అంటే పొంగుతుంది. పూరీలు పొంగుతూనే బాగుంటాయి. ఇలా కాల్చుకుందాం ఫ్రెండ్స్. ఇవి గోధుమ పిండి కదా, ఇట్లానే లైట్ బ్రౌన్ కలర్ వస్తాయి. అన్నిట్లో ఏం వేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా వచ్చినాయి పూరీలు. ఇలా అన్ని పూరీలు చేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగున్నాయి. చూడండి ఫ్రెండ్స్, గోధుమ పిండితో చేసిన ఎంత బాగా వంగుతున్నాయో పూరీలు. చూడండి ఫ్రెండ్స్, పూరీలు రెడీ అయిపోయినాయి, కర్రీ రెడీ అయిపోయింది. ఈరోజు టిఫిన్లోకి అయితే మా ఇంట్లో అయితే పూరీ ఫ్రెండ్స్. ఈరోజు 15 ఆగస్ట్ అని పూరీలు చేసిన ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి 15 ఆగస్టు శుభాకాంక్షలు ఫ్రెండ్స్. చూడండి గోధుమ పిండితో చేసిన ఎంత బాగా వంగాయో పూరీలు. మైదా పిండితో అయితే హెల్త్ అంత మంచిది కాదు ఫ్రెండ్స్. అందుకే గోధుమ పిండితో పూరీలు చేసుకొని తింటే చాలా మంచిది. మీరు కూడా నా ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.